మహాపరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. మాతో మాట్లాడండి, సహాయం చేయండి. నీ విలువైన మాటలు మాకు అందించండి తండ్రి. మీరు మాట్లాడితే మాకు నెమ్మదయ్యా, మీరు మాట్లాడితే మాకు బలము, మీరు మాట్లాడితే మా జీవితాలకు ఆదరణ. నీ సేవకునిగా నేను మాట్లాడితే కాదు కానీ నా నోటికి బూరగా ఉండి మీరు మాట్లాడమని కోరుకొనచ్చు. వినుచున్న బిడ్డలకు వినగల చెవి, గ్రహించి మనసు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ దినవృత్తాంతము గ్రంథం 6వ అధ్యాయము 30-31 వచనాలు. నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేదుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు గదా. చదవబడిన ఈ వాక్య భాగంలో భక్తుడు ఈ విధమైన మాటలు పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ మార్గములో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును దయచేయుదుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు గదా అన్నాడు. హల్లెలూయా. ఒక్కడే 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 ఈ ఒక్కడే మానవుల హృదయం ఎరిగిన వాడు అని దేవుని గురించి భక్తుడు అయిన సొలొమోను గారు ఈ మాట మాట్లాడుతున్నాడు. అంటే తన జీవితంలో ఒక రాజు అయినప్పటికీ, జ్ఞానం కలిగిన వాడైనప్పటికీ, ఎంతో భయము భక్తి కలిగినటువంటి తండ్రి దావీదు అయినప్పటికీ కూడా తన వ్యక్తిగతంగా తాను గ్రహించింది ఏంటంటే, ప్రతి ఒక్కరి హృదయంలో గ్రహించువాడవు నీవే, వారి వారి మార్గములు బట్టి ప్రతిఫలం ఇచ్చువాడవు కూడా నీవే ప్రభు అని దేవుని గురించి మాట్లాడుతున్నాడు. కృత నిబంధనలకు వచ్చినట్లయితే యోహాను భక్తుడు ఇలా చెబుతాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24 వచనం చదవండి. అయితే యేసు అందరిని ఎరిగిన వాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు అని రాయబడింది. హల్లెలూయా. అక్కడ సొలొమోను యొక్క దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు మనుషుల యొక్క హృదయాలను ఎరిగిన వాడని సొలొమోను అని రాజు చెప్పాడు. యోహాను భక్తుడు చెబుతున్నాడు, నువ్వు అందరినీ ఎరిగిన వాడవు, మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడవు, మనిషిని హృదయంలో ఏముందో కూడా మీరు ఎరిగిన వాడవు ప్రభు అని అంటున్నాడు. అంటే అక్కడ సొలొమోను ఒప్పుకున్న దేవుడు, ఇక్కడ యోహాను భక్తుడు చెబుతున్న దేవుడు ఎవరయ్య అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. అక్కడ తండ్రి అయిన దేవునిగా సొలొమోను ఒప్పుకుంటున్నాడు యెహోవా దేవునిగా. ఇక్కడ యోహాను సువార్తలో యోహాను భక్తుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు, అంతరంగమును ఎరిగిన వాడు. ఆయన ఈ అంతరంగమును ఎరిగినటువంటి దేవుళ్ళు ఎంతమందైనా ఉన్నారంటే ఎవరు లేరు, కానీ ఒక్కడే అన్నాడు. ఒక్కడే అన్నాడు. ఆ ఒక్క దేవుని కోసం ఒక్కడిగా నిలబడినటువంటి వారు కొంతమంది బైబిల్లో ఉన్నారు. వారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఉన్నాయి, మనకైతే 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటి మనకు 2 ఆజ్ఞలు? నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి సేవించు లేక ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు. కానీ వీటన్నిటికీ మించినటువంటి ఆజ్ఞ అబ్రహాం జీవితానికి వచ్చేసింది. ఏంటి ఆజ్ఞ? నీవు ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా, ఏ బలి అది? దహన బలిగా అర్పించమన్నాడు. హల్లెలూయా. బలిగా అర్పించమన్నాడు. బలి, దహన బలి అంటే ఏంటో తెలుసా? ఆ రాళ్ళను పేర్చి రాళ్ళ మీద కట్టెలు పెట్టి కట్టెల మీద ఈ అబ్బాయిని పెట్టేసి నిప్పు తీసుకొని ముట్టించి మొత్తం బూడిదైపోవాలి. అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారమ్మకు 90 సంవత్సరాలు.
ఆ వయసులో ఏకైక కుమారుడు వాగ్దాన పుత్రుడిగా ఇస్సాకును దేవుడు ఇచ్చి మళ్ళీ ఏమంటున్నాడు, నీకు ఒక్కడైన నీ కుమారుని, నువ్వు ప్రేమించే నీ కుమారుని నాకు మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించాలి అబ్రహాము అని అన్నాడు. ఇప్పుడు అబ్రహాం దేవుని గురించి ఏమనుకోవాలి? ఒక చాక్లెట్ ఇచ్చి పిల్లలకి ఆ చాక్లెట్ మళ్ళా నాకు ఇచ్చేసేయి అని అంటే ఊరుకుంటారా? లేదా వాళ్ళకు ఒక చాక్లెట్ ఇచ్చి నీ ప్రక్కన వాళ్ళకి ఆ చాక్లెట్ ఇచ్చేయి అంటే ఒప్పుకుంటారా? వాళ్ళ మనసులో ఏమని తిట్టుకుంటారు? అటంటోడు ఇస్తే ఇవ్వకుంటే ఏమి, ముందే ఇవ్వకుండా ఉంటే అయిపోయి. పిల్లలకి చాలా జ్ఞానం ఉంది ఇప్పుడు. ముందరే సారి ఇవ్వకుంటే అయిపోయేది కదా, మళ్ళీ నాకు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వమంటాడు. అవునా కదా? రే బాబు మా ఇంటికి వస్తావా అన్న, మా ఇంటికి రారా అంటే ఎక్కడ మీ ఇల్లు అన్నాడు నన్ను. అదేరా మా ఇల్లు అంటే నేను రాను అన్నాడు. రాను అంటే నేనేమన్నంటే అట్లయితే మీ ఇంటికి కూడా నేను రానంటే వాడు అంటాడు, మీ ఇంట్లో నువ్వు ఉండు, మా ఇంట్లో నేను ఉంటా అంటున్నాడు. వాడి వయసు ఎంత, వాడు మాట్లాడే మాట ఎంత? మీ ఇంట్లో మేము ఉండు, మా ఇంట్లో నేను ఉంటాను, నిన్ను పిలవను మా ఇంటికి అన్నాడు కూడా. మళ్ళా వాడు తెలిసి అన్నాడా తెలియక అన్నాడా అని అంటే వాడి వయసు చిన్నది కాబట్టి తెలియక అన్నాడు. అదే పెద్దలు అన్నారనుకోండి, ఇంకా మనం కూడా తీర్మానం తీసుకుంటే ఏమని, సచ్చిన వాళ్ళ గడప తొక్కేదే లేదు, వచ్చేదే లేదు. అవునా కదా? తెలుసో తెలియక వాడు అన్నాడు. అలాగే పిల్లలు కూడా చాక్లెట్ ఇచ్చి ఇంకొకరికి ఇచ్చేయరా అంటే వాళ్ళ మనసులో కూడా అదే బాధపడతారు. కానీ అబ్రహాం బాధపడలేదు. ఇక్కడ లేక లేక ఇచ్చావు ప్రభు కుమారుని, ఆ కుమారుని ఇవ్వమని కోరుతున్నావు, నువ్వెంతటి వాడు, నువ్వు ఎట్లాంటి మనిషివి, ఎట్లాంటి దేవుడు అయ్యా, ఒక్కడే దేవుడు అని నేను నిన్న నమ్ముకొని నీ మాట విని నీ ప్రకారం వస్తే, నీకు ప్రార్థన చేసి నేను అడిగితే నువ్వే ఇచ్చావు కుమారుని, మరలా కుమారుని బలి ఇవ్వమంటున్నావే అని ప్రశ్నించకుండా తానేం చేశాడు? ఆదికాండం 22:3 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివార్లు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా! దేవుడు తనతో చెప్పిన చోటికి ఎందుకు వెళ్ళాడు? ఆడుకోవడానికి వెళ్ళాడా? ఏదైనా యుద్ధం చూడడానికి వెళ్ళాడా? తనకు లేక లేక ఇచ్చిన కుమారుని బలివ్వడానికి వెళ్ళాడు. అబ్బా, ఎంత పెద్ద త్యాగం! ఒక్కడైన దేవుని కోసమై ఒక్కడే త్యాగపూరితమైనటువంటి త్యాగాన్ని చేయడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కోసం ఏం త్యాగం చేస్తున్నాను? పాట అయితే పాడతాం, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీ వెనుదీతువా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షించగా. ఎంత నైస్గా పాడతారో పాట. పాట పాడటం కాదు, పాటలో ఉన్న పరమార్థం నీకు అర్థమవుతుందా? నీ ధనము ఇవ్వాలి దేవునికి, నీ సమయం ఇవ్వాలి దేవునికి, నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వకుండా పైన నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును, కళ్ళు మూసుకొని ఎంత బాగా పాడినా ఏం లాభం లే. ప్రేమించే వ్యక్తి క్రియరూపకంగా ఏదైనా చెయ్యాలి. అబ్రహాము దేవుని ప్రేమిస్తున్నాను అన్నందుకు దేవుడు ఈ పరీక్ష పెట్టేశాడు. సరే అబ్రహాము, నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో ఇప్పుడు అర్థమైతే నీ కథ అనుకొని దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి అడిగాడు. తన కుమారుణ్ణి అడిగితే ఆయన వెంటనే దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. ఆ చోటుకి వెళ్ళి ఏం చేశాడు చూడండి. ఆదికాండం 22:9-10 అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. ఎంత మనస్సు కష్టమైనదో ఆలోచన చేయండి. చూస్తూనే మన పిల్లలకి సలాకి తీసుకొని వాతలు పెట్టాలంటే ఎంత కఠినమైన మనసు పెడితేనే వాళ్ళకు వాతలు పెట్టగలం.
కొన్నిసార్లు వాళ్ళు కొట్టడానికి మనకి ఇష్టం లేకపోయినా మనసులో వాళ్ళకు బుద్ధి రావాలని కొన్నిసార్లు మనసు బిగించుకొని కూడా ప్రేమను చంపుకొని కొడతాం. ఎందుకోసమని? వారు క్షేమంగా ఉండాలని కదా. కొట్టాలనిపించదు కానీ కొడతాం. ఎందుకని? వారి బాగు చేయడం కోసమే కదా. ఇప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో మనసు కట్టేసుకున్నాడు, ప్రేమను తుంచేసుకున్నాడు. వీనికంటే దేవుడే నాకు ఎక్కువ, ఎందుకంటే దేవుడు ఇస్తేనే కదా వాడు నా దగ్గరికి వచ్చింది, కాబట్టి ఇచ్చినటువంటి దేవుడే అడుగుతున్నాడని చెప్పేసి దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఆయన బలిపీఠం కట్టాడు. ఇట్లాగా సేమ్ ఇలాగ ఉంటుంది బలిపీఠం. ఇట్లా కట్టేసి దానిపైన కట్టెలు పెట్టేశాడు. తర్వాత పిల్లోని ఇటారా అన్నాడు. ఇసాకు వచ్చేసాడు. వెంటనే తాడు తీసుకొని చేతులు కాలు కట్టేశాడు. కాలు కట్టేసి అమాంతంగా ఆ కట్టెల మీద పెట్టేశాడు. ఆ కట్టెల మీద పెట్టేసి ఏం చేశాడు చూడండి, 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, హల్లెలూయా, ఇక కత్తి పైకి లేపాడు. ఇట్లా కత్తి ఇట్లా పట్టుకున్నాడు. మనోళ్ళు కత్తి కాదు కట్టెలు పట్టుకుంటారు. ఎప్పుడో కొట్లాట్లు పడినాయంటే ఇంక ఏది దొరుకుతుందో తెలియదు, ఏ కట్టె దొరుకుతుందో తెలియదు. కొన్నిసార్లు కట్టె అనుకొని పామును కూడా పట్టుకొని పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. కట్టెకు పాము పెద్ద తేడా ఏమి ఉండదు కదా, చేతి నిండి ఉంటుంది అది. ఆయన కుమారుణ్ణి వధించడానికి, నరకడానికి కత్తి తీసుకునే లోపల ఒక స్వరం వినపడుతుంది. ఏంటి ఆ స్వరము? 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. మళ్ళా దేవుడు పిలుస్తున్నాడు. చెప్పిన పని అది పూర్తి కాకముందే మళ్ళా దేవుడు పిలుస్తున్నాడు. బాగా అర్థం చేసుకుందాం. బలి అర్పించమంటే ఆ బలి కార్యక్రమాల్లో ఉన్నాడు అబ్రహాము. అది పూర్తి కాకముందే మళ్ళా దేవుడు పిలుస్తున్నాడు. ఉదాహరణకి మనం ఏదైనా ఒక పని చెప్తే చేస్తూ ఉంటారు, ఒక పని చెప్తే చేస్తూ ఉంటారు. ఆ పని చేసేటప్పుడు మళ్ళీ ఇంకొక పని చెప్పినా అనుకో, ఏమొస్తుంది మనకు? చిరాకు ఖచ్చితంగా వస్తుంది కదా. చిరాకు వస్తుంది, లోపల సనుగుడు గొనుగుడు మొదలైపోతుంది. ఏపా ఇట్లా పనికి వస్తే రాకపోతే పా, నువ్వు కాకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నేను ఆ పని చూసుకుంటూ పో. ఎందుకు ఆ పని మానుకున్నావు అంటే, ఏమో ఆ మనిషి ఒక పని అయిపోయేసరికి ఇంకో పని చెప్తాడు. నేను మనిషినా గాడిదనా అనుకుంటారు కదా. ఆ బలి అర్పించడానికి సమయం అయిపోతుంది. సమయం అయిపోతుంది, ముగించే టైంలోనే అమాంతంగా మళ్ళా స్వరం పరలోకం నుంచి వినపడిందట. ఎక్కడి నుంచి వినపడింది? పరలోకంలో నుండి. ఈ లోకం కాదు, ఈ లోకంలో మనుషుల స్వరం కాదు అని ఉన్నది. ఆ మోరియా పర్వతం ఒక్కడే నిలబడ్డాడు. ఆ ఒక్కడైన కుమారుని దేవునికి ఇవ్వడానికి, బలి అర్పించడానికి సిద్ధపడి కత్తి పట్టుకున్న లోపల పరలోకంలో నుంచి మరొక లోకంలో నుంచి స్వరం వినపడింది. అబ్రహామా అబ్రహామా అని పిలవగానే చిత్తం ప్రభు అన్నాడు. అంటే ఏంటి చెప్పు ప్రభువా, నీ ఇష్టమేంటి చెప్పు ప్రభు అని ఆయన చెవి దేవుని వైపు పెడితే అప్పుడు దేవుడు అంటున్నాడు. ఆ స్వరం ఏమంటుంది చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం ప్రకారము, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతడిని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదని ఒక సర్టిఫికెట్ ఇచ్చేశాడు. నీకు ఒక సర్టిఫికెట్ దేవుడు ఇవ్వాలంటే దేవుని కోసం నువ్వు ఒక్కడివే ఏం చేస్తున్నావు దేవుని కోసం? మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయమని 1 కొరింథీ 16:14 చెప్పినట్టుగా దేవుని మీద ప్రేమతో తన కుమారుడి మీద ప్రేమను చంపుకొని దేవుని మాటను గెలిపించటానికి ఆయన చేసిన త్యాగములో, ఆయన చేసినటువంటి ఆ యొక్క ప్రయత్నములో, ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవుడు నువ్వు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుతుంది అన్నాడు. అంతకుముందు ఎలాంటి వాడు అబ్రహాము దేవుని తెలియదా? దేవుని తెలుసు. తెలిసినా సరే ఎట్లాంటి చూద్దామని కొన్నిసార్లు పరీక్షించడానికి తల్లిదండ్రులు కానీ కుటుంబాలు కానీ మనకు ఒక పని పెడతారు. దాని సాత్వికంతో మనం ఏం చేయాలి? ఆ పని చేయాలంతే. దేవుని తెలుసు అబ్రహాము ఎలాంటి వాడో.
ఎప్పుడు తెలుసా? ఆయన పిలిచినప్పుడే తెలుసు. ఆయన పిలిచినప్పుడు ఏమన్నాడు? నీ తండ్రి ఇంటి నుంచి నీ బంధువుల యొద్ద నుంచి నువ్వు బయటికి రా అన్నప్పుడే ఎంత నమ్మకమైన అబ్రహాము తెలుసు. అయినా సరే మరలా పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో తనకు ఒక్కడిగా ఉన్న కుమారుని వీయడానికి ఏమాత్రం వెను తీయలేదు. ఈ సాక్ష్యాన్ని కొత్త నిబంధనలు కూడా మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునని ఎవనితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతులలో నుండి మరలా పొందుకున్నాడన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహామును అడుగుదాం, అబ్రహామా ఇస్సాకు సంగతి ఏంటంటే, వాడు చచ్చి బతికినాడయ్యా. అయ్యా చచ్చి బతికినాడు. తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రిని అడిగితే ఆయన ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికినాడు అన్నాడు. నిజంగా చచ్చిపోయాడు అక్కడ? చనిపోలేదు, కానీ చనిపోయిన స్థితిగతులు పరిస్థితులు వచ్చినాయి వానికి. చనిపోయి మరలా బ్రతికాడు. అందుకోసం ఇంత విందు చేస్తున్నాను. అట్లా అబ్రహాము గారిని అడిగితే, ఇస్సాకు చచ్చి బతికినాడయ్యా. ఎట్లా అంటే అప్పుడు ఆయన చెప్తాడు, దేవుడు లేక ఇచ్చాడు. మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలియమంటే నేను తీసుకుపోయి బలిపీఠం కట్టాను, కట్టెలు పేర్చాను, వాడిని చేతులు కాళ్ళు కట్టేసి వేసి కత్తి తీసుకున్న లోపల దేవుడు నన్ను పిలిచి, అయ్యా అబ్రహామా నువ్వు దేవునికి భయపడవని నాకు అర్థమైంది, నాకు భయపడుతున్నావు అని నాకు సర్టిఫికెట్ ఇచ్చాడయ్యా. అంటే అబ్రహాము ఎంత విశ్వాసం గలవాడో ఈ విశ్వాస పట్టికలో రాయబడింది. ఆయన ఏమి నమ్మిండంట? బలి ఇచ్చేటప్పుడు అబ్రహాం ఏమి నమ్మిండంట? మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అన్నాడు. హల్లెలూయా. అంటే చచ్చిపోయిన వారిని కూడా లేపడానికి శక్తి గలవాడు ఈ దేవుడు. ఇస్సాకు కాకపోతే ఇస్సాకు లాంటి ఇంకో కొంతమందిని ఇస్తాడు దేవుడు అనుకున్నాడు ఆయన. ఆమేన్. అంతటి విశ్వాసం మనకు ఉండాలి. యేసు ప్రభువు వారు చనిపోయిన లాజరును లేపాడు కదా. యోహాను సువార్త 11వ అధ్యాయం 39-40 వచనాలు. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అని. లాజరు చనిపోయి 4 దినాలైందయ్యా అన్నప్పుడు యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? ఆ రాయిని తొర్లించండి, ఆ రాయి తీసివేయండి అని చెప్తున్నాడు. అంటే లోపల గుహలో ఆయన శవాన్ని పెట్టేసి పైన రాయిని పూర్తి చేస్తారన్నట్టు. ఆ రాయిని మూత పెట్టారు కనుక రాయిని తొలగించండి అని ప్రభు చెప్తే ఆమె అంటుంది, ప్రభువా వాడు చనిపోయి ఇప్పుడు 4 రోజులైంది, ఇప్పుడు ఒకవేళ తీస్తే మాత్రం వాసన తట్టుకోలేము, వాసన తట్టుకోలేము. ఏదైనా మన ఇంటి ముందు ఏదైనా జంతువు చచ్చిపోయింది అనుకో, ఎలకో కుక్కో బల్లిలో చచ్చిపోయింది అనుకో, బల్లి చచ్చిపోతే పెద్ద వాసన ఏమి ఉండదు, ఎలక చచ్చిపోతే భయంకరమైన వాసన. 4 రోజులైనటువంటి లాజరు చనిపోయి బ్రతికాడంటే కారణం ఏంటి తెలుసా? ప్రభు చెప్పాడు, నువ్వు నమ్మితే దేవుని మహిమ. పెద్దలు అంటారు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అంటారు. నమ్మాలి, ప్రభు నమ్మాలి, ప్రభు నా పట్ల ఈ కార్యం ఖచ్చితంగా చేస్తాడు అని నువ్వు నమ్మితే తప్పకుండా కార్యం చేస్తాడు దేవుడు. 37వ కీర్తన 5వ వచనం, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడని రాయబడింది అక్కడ. నెరవేరుస్తాడు. ఇలాంటి ఇస్సాకులు 100 మందిని ఇస్తాడు దేవుడు. 100 ఏళ్ళకి ఇచ్చిన ఇస్సాకు ఇట్లాంటి 100 మందిని కూడా ఇవ్వగల దేవుడు అనే విశ్వాసం చేత అబ్రహాం ఏం చేశాడు? మృతులలో నుండి ఇస్సాకును మరలా పొందుకున్నాడంట. చచ్చినోడిని మరలా బతికించినంత పని అయిపోయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని ద్వారా పొందుకున్న అబ్రహాం ఒక్కడైన కుమారుని దేవునికి ఎలాగా దేవునికి సమర్పించాడో, దేవుడు అడిగిన దానికి ఇచ్చాడో, ఆ విధంగా మనం కూడా ఏం చేయాలా? దేవునికి ఇచ్చే వారిలో ఒక్కరిగా మనం ఉండాలి. అందరిలో ఒకరిగా ఉండొద్దు, అందరిలో ఒకరిగా అన్నట్టుగా ఉండొద్దు, నలుగురితో నారాయణ అన్నట్టు ఉండొద్దు. ఐఆమ్ స్పెషల్ అంతే, నేను ఒక ప్రత్యేకమైన వాడను, నేను దేవుని బిడ్డను, నేను ప్రత్యేకమైన దాన్ని. కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ నేనొక్కడనే ప్రభు కోసం ఉండకపోతే ఎవరుంటారు అనే ఆలోచన ప్రతి ఒక్కరూ చేసుకుంటే సంఘం అభివృద్ధి కాదా? సంఘములో ప్రార్థన పనులు రారా అంటారా? సంఘములో విశ్వాసం కలిగిన వారు పుట్టరంటారా?
సంఘములో పరిచయం చేసేవారు దైవజనులు రాలేక ఉంటారా చెప్పండి? ఉంటారు ఖచ్చితంగా. అలాంటి వారిని దేవుడు బయటికి తీసుకొస్తాడు. కానీ ఆ ఒక్కదానిగా ఒక్కడిగా నువ్వు ప్రభు కోసమై నువ్వు నిలబడాలి. ప్రభు కోసమై ప్రార్థనలో నిలబడాలి. ప్రభు కోసమై ఇచ్చే వాటిలో నువ్వు నిలబడితే తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి అబ్రహాము ఒక్క కుమారుని బలిగా ఇచ్చినట్టుగా తండ్రి అయిన దేవుడు కూడా ఒక్క కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకై బలిగా అర్పించాడు. ఆ బలి అర్పణలోనే వచ్చినటువంటి జీవితమే మన విశ్వాస జీవితం. ఆ ప్రభు ఒకవేళ బలి కాకపోయింటే ఈ రోజున మన విశ్వాసులుగా ఉండేవారమే కాదు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. లాజరును లేపిన ప్రభు ఆయన మన పాపల కొరకు చనిపోయి ఆయన మరలా ఆయన ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఆ ఒక్కడైనటువంటి ఆ ప్రభువు నీ కొరకు నా కొరకై ప్రాణం పెట్టాడు. ఆ హృదయాలను పరిశోధన చేసిన ఆ ప్రభువే నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పన్నంగా పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన ప్రభువునందు విశ్వాసం ఉంచు. నువ్వు ఒక్కడివే అనుకుంటున్నావు, ఒక్కదాని అనుకుంటున్నావు. ఆ ఒక్కడిని ఒక్కదాన్ని దేవుడు దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. అబ్రహామును ఆశీర్వాదకరంగా చేశాడు, ఇసాకును ఆశీర్వాదకరంగా చేశాడు. ఒకవేళ ఆ రోజు చంపిపడేసింటే ఇసాకు ఈరోజు ఉండేటోడు కాదు చరిత్రలో. కాబట్టి పిల్లారా, ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని హృదయాల్ని పరిశోధించేటువంటి దేవుడు ఒక్కడే గనుక ఆ ఒక్క దేవుని కోసమై ప్రార్థన చేసే విషయంలో ఒక్కదానిగా ఒక్కడిగా ఉండు. దేవునికి ఇచ్చే విషయంలో ఒక్కడివే అనే సంగతి గుర్తుపెట్టు. వాళ్ళు ఇస్తే మేము ఇస్తాం, వాళ్ళు చేస్తే మేము చేస్తాం అనేటువంటి ధోరణి మనం విడిచిపెట్టుకొని ప్రభు కొరకై నమ్మకంగా ఈ లోకంలో కొనసాగుదాం. దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.